మోహన్ నా ఆరోగ్య బీమా పాలసీకి XYZ ఇన్సూరెన్స్ కంపెనీ ఇచ్చే సేవలతో అసంతృప్తిగా ఉన్నాను. అయితే పాలసీలో పేర్కొనబడ్డ లాభాలన్నీ పోతాయన్న భయంతో ఆ పాలసీని అట్టిపెట్టుకున్నాను. ఏది ఏమైనప్పటికీ ఈ బీమా కంపెనీ వ్యవహారాల వల్ల విసిగిపోయాను. వారి సేవా ప్రమాణాలు ప్రతి ఏడాదికి దిగజారిపోతున్నాయి. సంతృప్తి చెందనప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీని ఎందుకు కొనసాగిస్తావు? నీ ఆరోగ్య బీమా పాలసీని ఇప్పుడు బదిలీ చేయవచ్చని తెలుసా? అలా అయితే నా పాత పాలసీని మరో కొత్త కంపెనీకి మార్చుకోవచ్చా? అవును, నీ పాలసీ పోర్టబుల్ అని చెప్పానంటే దాని అర్థం మీరు ఒకదాని నుండి మరో కంపెనీకి లేదా ఒక ప్లాన్ నుండి మరొక దానికి మారాలనుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో పొందిన లాభాన్నంతటినీ మీరు ఎంచుకున్న దానికి బదిలీ చేయవచ్చు. అయితే మీ మునుపటి పాలసీ నిరంతరాయంగా కొనసాగాలంటే అది పునరుద్ధరించబడిందై ఉండాలి. మరి పాలసీలో బ్రేక్ ఎప్పుడు ఏర్పడుతుంది? ప్రస్తుతమున్న పాలసీ బదిలీ చెయ్యాలనుకున్నప్పుడు ఆ పాలసీ యొక్క బకాయి ప్రీమియంను పునరుద్ధరణ తేదీలోగా చెల్లించినట్లయితే ఆ పాలసీకి అంతరాయం కలుగుతుంది. మీరు మీ పాలసీని బదిలీ చేయాలనుకుంటే మీ ప్రస్తుత పాలసీ యొక్క ప్రీమియం పునరుద్ధరణ గడువు తేదీకి కనీసం 45 రోజుల ముందు కొత్త బీమా కంపెనీకి దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ వివరాల్ని అందించిన 15 రోజుల్లోగా బీమా కంపెనీ తన నిర్ణయాన్ని తెలుపనట్లయితే దానికి మీ దరఖాస్తును తిరస్కరించే హక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదని గుర్తుంచుకోండి రంజన్. అరే, ఇది నాకు చాలా మంచి విషయం. గుర్తుంచుకోండి, ఈ బదిలీ అవకాశం ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలతో సహా సాధారణ బీమా కంపెనీలచే జారీ చేయబడిన అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలకు వర్తిస్తుంది.